సో అదే మామూలుగా ఏదో అయితే చెప్పేయడం లేదు కదా. ఈరోజు కార్యక్రమానికి సంబంధించిన వివరణ ఒకసారి చెప్పుకుందాము, నియమాలు ఒకసారి చెప్పుకుందాము. ఏమిటివి? ఆ ఈ క్రమ పద్ధతిలో ఎలాగైతే మనము కూర్చోమో స్పిన్ చేసి ఏ క్రమ పద్ధతిలో ప్రశ్నలు అడిగానో ఆ క్రమ పద్ధతిలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఎవరికైతే డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందో వాళ్ళకి 1 నిమిషం సమయం ఉంటుంది. సరైన సమాధానం చెప్తే 2 మార్కులు వస్తాయి. వాళ్ళు చెప్పలేకపోతే తర్వాత వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి 30 సెకండ్ల సమయం ఉంటుంది. సరైన సమాధానం చెప్తే వాళ్ళకి 1 మార్క్ వస్తుంది. ప్రభుజీ నియమాలంటూ నర్మదా మాత గారు. యా నియమాలంటూ ఏమైనా ఉన్నాయి అంటే దయచేసి అందరూ కూడా ప్రశ్నని జాగ్రత్తగా వినండి. క్లుప్తంగా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే మీరు సమాధానం చెప్పండి. మీకు సమాధానం తెలిసినా కూడాను మిమ్మల్ని అడగకపోతే దయచేసి ఏమి మాట్లాడకుండా ఉండండి. ప్రతి ప్రశ్నని జాగ్రత్తగా వినండి. మీకు డైరెక్ట్ క్వెషన్ కాకపోయినా మీ దాకా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, పైగా మనం ఇది నేర్చుకోవడానికి చేస్తున్నాం కాబట్టి ప్రతి ప్రశ్నని జాగ్రత్తగా వినండి. ఇంతే, పెద్దగా నియమాలంటూ ఏం లేవు. దయచేసి సహకరించండి. మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పండి. అదొకటే అభ్యర్థన. మనం వెళ్ళిపోదామా? ఎవరికైనా క్వెషన్స్ గానీ, కామెంట్స్ కానీ ఉన్నాయా? లేకపోతే మనం వెళ్ళిపోదాం. ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 6వ అధ్యాయం 33-36 శ్లోకాల నుంచి క్విజ్ రూపంలో చర్చిస్తున్నాం. ముందుగా సత్యవతి మాతాజీ సిద్ధంగా ఉన్నారా? మీకు ప్రశ్న రాబోతుంది. బి సత్యవతి మాతాజీ. బి సత్యవతి మాతాజీ. హరే కృష్ణ, దండత్ ప్రణామాలు ప్రభుజీ. అడగండి ప్రభుజీ. అర్జునుడి అర్హతల గురించి ప్రభుపాదుల వారు చక్కగా వివరించి చెప్పారు. ఏం అర్హతల గురించి చెప్పారు? అర్జునుడికి ఉన్న అర్హతలు. అర్జునుడు రాజు వీరుడివి నువ్వు అని చెప్పారు ప్రభుజీ. నువ్వు యుద్ధం చేయాలి, అది కృష్ణుడు చెప్పాడు కదా ప్రభుజీ. నేనే పొరపాటు చెప్తున్నాను కదా ప్రభుజీ. కృష్ణుడే చెప్పాడు. కృష్ణుడు కాదు, ప్రభుపాదుల వారు చెప్పారు కదా, భాష్యంలో చెప్పారు అర్జునుడికి ఉన్న అర్హతల గురించి. ఏంటవి అర్హతలు? కొంచెం క్లూ ఇవ్వరా ప్రభుజీ? చదివాను. కృష్ణుడు ఆదేశం ప్రకారంగా మనసును నిగ్రహించమన్నప్పుడు అర్జునుడి సమాధానం విని ప్రభుపాదుల వారు చెప్తారు ఎన్ని అర్హతలు ఉన్నాయి, ఆయనే అలా చెప్తున్నారు అని. ఏమిటా అర్హతలు? జీ పాస్ చేయండి ప్రభుజీ, చెప్పలేకపోతున్నాను ప్రభుజీ. చెప్పినవి కొన్ని కరెక్టే, మరి మిగిలిన కూడా చెప్పండి. చేయకపోతే సరే అయితే మరి. మనసుని బుద్ధిని నిగ్రహించుకోవాలి. మనసుని నిగ్రహించుకున్నప్పుడు బుద్ధి మన మాట వినాలి అని చెప్పారు ప్రభుజీ కృష్ణుడు. అలా అని కూడా చెప్పారు. ఓకే, ప్రశ్నకి సమాధానం కాకుండా ఏదో చెప్పేస్తున్నారు, పాస్ చేస్తున్నాను. పుణ్యవతి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం ప్రభుజీ. రాజ కుటుంబానికి చెందినవాడు, పరాక్రమవంతుడు, దీర్ఘాయువు కలవాడు, అన్నిటికీ మించి శ్రీకృష్ణునికి ప్రియమిత్రుడు ప్రభుజీ. అవి అర్జునుడు. ధన్యవాదాలు మాతాజీ. దయచేసి సూటిగా సమాధానం చెప్పండి. ఇక నుంచి నేను మీరు ఏదో సమాధానం చెప్తే దాన్ని లాక్కొచ్చి ప్రశ్నకి అనుసంధానం చేసే ప్రయత్నం మానేస్తాను. సూటిగా సమాధానం చెప్పకపోతే, మీకు ప్రశ్న అర్థం కాకపోతే అడగండి. సూటిగా సమాధానం చెప్పకపోతే మార్కులు ఇవ్వను, ఇంకా పాస్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. పుణ్యవతి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? ఎస్ ప్రభుజీ. యోగాభ్యాసం చేయడానికి ఉండవలసినటువంటి యోగాభ్యాసానికి
నిర్దేశించిన నియమాలు ఏమిటి? రకరకాల నియమాలు చెప్పారు కదా, ఏమిటా నియమాలు? యోగాభ్యాసం చేయడానికి బ్రహ్మచర్యాన్ని పాటించాలి, పుణ్యక్షేత్రాలను దర్శించాలి, అలాగే ఆ, కరుణ ఉన్నాయి ప్రభుజీ. ఏకాంత ప్రదేశంలో ఉండాలి. ఉమ్. ఉమ్, ఇంకోటి మనస్సుని బుద్ధిని నియంత్రించగలగాలి, విషయ కర్మల నుంచి విరమణ పొందాలి ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ, ధన్యవాదాలు. చక్కగా సమాధానం చెప్పారు. అవి థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రత్యేకమైన నియమాలు. వెరీ నైస్ మాత. తర్వాత అమృతమయ గోపికాదేవి మాతాజీ. అమృతమయ గోపికాదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? అమృతమయ గోపికాదేవి మాతాజీ ఉన్నారా? మాతాజీ లేనట్టున్నారు ప్రభుజీ, నెట్ ఇష్యూ ఏమో, అంటే ఆమె ఆల్రెడీ జర్నీలో ఉన్నారు ప్రభుజీ, ట్రావెలింగ్ చేస్తున్నారు. ఓకే. లేరు సరే. ప్రభుజీ. బాలమాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, తండ్రి. హరి బోల్. నీకే ప్రశ్న, 12వ ప్రశ్న వచ్చింది. యోగ విధానాన్ని అభ్యసించడం ద్వారా దేన్ని నియంత్రిస్తాం? మనస్సును ప్రభుజీ నియంత్రిస్తాం. హరి బోల్. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ మాతాజీ. చక్కగా అడిగిన ప్రశ్నకి సూటిగా ఒక పదంలో చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాత. తర్వాత ప్రశ్న వసుదేవి మాతాజీ. వసుదేవి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరి బోల్. మీకు ప్రశ్న, వేదశాస్త్రాల్లో వాహనాన్ని శరీరాన్ని పోల్చారు. ఎలా పోల్చారో చెప్పండి. వాహనాన్ని సరేనా ప్రభుజీ? రథంతోనా? రథం లాగా ప్రభుజీ? అదే కదా మాతాజీ. అవును ప్రభుజీ, ఇంకొకసారి క్వశ్చన్ అడుగురా. వేదశాస్త్రాల్లో శరీరాన్ని వాహనాన్ని పోల్చి చెప్పారు కదా, దాని గురించి వివరణ చెప్పండి. వాహనం ఏమిటి, శరీరం ఏంటి, దేంట్లో ఏంటి అని. ఓహో, ఆ వివరణ చెప్పాలా ప్రభుజీ? అవును మాతాజీ. ఓకే ప్రభుజీ. అంటే మన శరీరం, దేహమేమో రథంతో పోల్చారు ప్రభుజీ, ఇంకా ఇంద్రియాలేమో గుర్రంతో పోల్చారు. అంతేనా ప్రభుజీ? మాతాజీ చెప్తూ వెళ్ళండి. ఆ మనస్సు మనస్సు అంటే ఇంద్రియంలో పోల్చారంటే అది సమయం అయిపోయింది మాతాజీ. చెప్తారా, ఏం చేస్తారు? దేహము రథంతో పోల్చారు, బుద్ధి ఏమో చోదకుడితో పోల్చారు ప్రభుజీ, రథ చోదకుడితో పోల్చారు. ఇంకా ఇంద్రియములు మనస్సు తాడుతో పోల్చారు ప్రభుజీ, ఇంద్రియములేమో గుర్రంతో పోల్చారు. అంతే గుర్తుంది ప్రభుజీ నాకైతే. దేంతో పోల్చారు పోనీ అది చెప్పండి. ప్రభుజీ, ఆత్మని దేనితో పోల్చారు? ఆత్మని ఇంకా ఆత్మని అంటే తాడుతో పోల్చారా ప్రభుజీ? తాడుతో పోల్చారా? మీరు సరైన సమాధానం పూర్తిగా చెప్పలేదు మాతాజీ. నేను పాస్ చేస్తున్నాను క్వశ్చన్ని. భూలక్ష్మి మాతాజీ. భూలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ.
ప్రభుజీ నేను వినలేదు. వాహనాన్ని శరీరాన్ని వేదశాస్త్రాల్లో పోల్చారు. ఎలా పోల్చారు? ఆ పోలిక చెప్పండి. వాహనాన్ని శరీరాన్ని వినాను కదా మాతాజీ, మీకు 30 సెకండ్ల సమయం ఉంది. క్వశ్చన్ వినకుండా క్విజ్లో ఉన్నప్పుడు వినకపోతే ఎలాగా? క్వశ్చన్ వింటుంటే ఎవరి క్వశ్చన్ అయినా కూడా ఆలోచిస్తాం కదా దాని గురించి సమాధానం. అవును ప్రభు. చెప్పండి. మన శరీరము, మనము, వాహనము అంటే ఇదే. మనం అంటే సరే మరి ప్రభుజీ చెప్పడం నాకు రాకంటుంది ప్రభుజీ. మాతాజీ రెండు పోల్చారు. దేని ఇదంతా పోల్చారు చెప్పడానికి, రాకపోవడానికి ఏంటి? గుర్తుంటే చెప్పండి, గుర్తు లేకపోతే చెప్పలేరు. రైట్. సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండోత్ప్రణామాలు మాతాజీ. వాహనాన్ని శరీరాన్ని పోల్చారు కదా వైద్య శాస్త్రాల్లో. ఎలా పోల్చారు వివరించండి. వాహనాన్ని ఇంద్రియాలతో పోల్చారు ప్రభుజీ. మ్మ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. రైట్. నేను క్వశ్చన్ పాస్ మనసుని చేస్తున్నాను. చెప్పండి, చెప్తారా? చెప్తున్నాను ప్రభుజీ. చెప్పండి. ఆత్మనేనా అడిగారు ప్రభుజీ మీరు? నేనేమి ఆత్మ మనసు ఏమీ చెప్పలేదు మాతాజీ. నేను వాహనాన్ని శరీరాన్ని పోల్చారు కదా, దాని వాహనము గురించి వివరించండి అన్నాను. ఎలా పోల్చారు అని. వాహనము శరీరం అన్నా ప్రభుజీ. అవును మాతాజీ. పాస్ చేయండి ప్రభుజీ. భక్తి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్. అంటే శరీరాన్నేమో ఒక రథంతో పోల్చారు ప్రభుజీ. అలా ఆ రథంలో ఏంటంటే ఆ, ఈ ఆత్మ అనేది, జీవాత్మ అనేది ప్రయాణికుడు. ఉం? ఇంకా ఉమ్, బుద్ధి నడిపించేది ప్రభుజీ. ఆ, రథచోదకుడు బుద్ధి ప్రభుజీ. ఇంకా మనస్సు అనేది మన రథాన్ని నడిపే, ఇలా చేస్తాం కదా, దాన్ని ఏమంటారు ప్రభుజీ? ఇంధనం ప్రభుజీ. ఇంధనం అంటే మా సాధనం సాధనం. అది. ఓకే. ఇంకా ఇంద్రియాలేమో గుర్రాలు ప్రభుజీ. హరి బోల్. రైట్ ఆన్సర్ మాతాజీ. థ్యాంక్ యూ. తర్వాతి ప్రశ్న ఎవరికి వెళ్తుందమ్మా? భూలక్ష్మి మాతాజీ. సిద్ధంగా ఉన్నారమ్మా భూలక్ష్మి మాతాజీ? హరే కృష్ణ భూలక్ష్మి. ప్రభుజీ. హరి బోల్ ఆ, మాత. ప్రశ్న మీకే అమ్మా. ఆ. 25వ ప్రశ్న. ఏంటంటారు అది? మనస్సుకి చంచలితమైన మనసుకి అత్యుత్తమమైనటువంటి ఏంటంటారు అది? వ్యాధి నిరోధకం ఏది? దానికి ట్రీట్మెంట్ అంటాం చూడండి. చంచలత్వాన్ని కలిగిన మనసుకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఏమిటి? హరే రామ హరే కృష్ణ. కృష్ణుడి దగ్గర ఉండడం ఏంటి ప్రభుజీ? కృష్ణుడి దగ్గర ఉండడం అంటే ఎలా ఉంటాం మరి? ఉన్నారా మీరు కృష్ణుడి దగ్గర? హనుమాన్ నేను ఉన్నానా కృష్ణుడి దగ్గర? శ్రవణం చేయడము. చక్కగా చెప్పండి. వినడం సార్ ప్రభుజీ. కృష్ణుడి దగ్గర ప్రవచనాలు వినడము, ఇంకా మనము కృష్ణ చైతన్యంలో వినడము, ప్రవచనాలు చేయడం.
చెప్పడం రావాలి. రెండు ముఖ్యమైన పదాలు రెండు ముఖ్యమైనవి చెప్పారు. దాంట్లో ఒకటి మీరు చెప్పారు. రెండోది అంటే చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు మాట్లాడదు ప్లీజ్. భూలక్ష్మి మాతాజీ ఒక్కటే చెప్పాలి. ప్రభుజీ కోహోస్ట్ ఇస్తారా? హరే కృష్ణ. కృష్ణుడి హరే కృష్ణ మనమందరం జపం చేయడము, మనం వినడము, చెప్పడం అయితే రాదు. రెండు పదాలు చెప్పడం రాలేదు అనడానికి ఏమన్నా నేను కొత్తగా ఏమైనా సృష్టించమంటున్నానా మిమ్మల్ని? మీరు ఒకటి చెప్పారు, భూలక్ష్మి మాతాజీ ఒకటి చెప్పారు. సుభద్ర లక్ష్మి మాతాజీ మీరేమని చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పలేను ప్రభు. విరమించుకుంటున్నారు ఎందుకు అలాగా? 30 సెకండ్ల సమయం ఉంది, మీకు ఆలోచించండి, చెప్పగలరు. హరే కృష్ణ. మనస్సుకి, చంచలమైన మనస్సుకి సరి అయిన నివారణ ఏమిటి? ఏ రకమైన వైద్యం చేస్తే నివారించబడుతుంది? రెండు చెప్పారు, పెద్ద విషయాలు కాదు, మనందరికీ తెలుసు. దానిలో ఒకటి ఆల్రెడీ భూలక్ష్మి మాత చెప్పేశారు. రైట్. సో ఎవరికి వెళ్తుంది అది? సుభద్ర లక్ష్మీదేవి, ప్రేమ భక్తి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒకటి కృష్ణ కథల్ని వినడం ప్రభుజీ, కృష్ణుడి కోసం శ్రవణం చేయడం, ఇంకోటి కృష్ణ ప్రసాదం స్వీకరించడం. అంతే. దీంట్లో చెప్పడం రావట్లేదు, చెప్పలేకపోతున్నాను ఏముందమ్మా? దాంట్లో 2 విషయాలే కదా అన్నారు. దాంట్లో వ్యాకరణం ఏమన్నా రాయాలా, ఛందస్సు ఏమన్నా చూడాలా? 2 పదాలు రోజు చెప్పుకుంటాం మనం. శ్రవణం, కీర్తనం, కృష్ణ ప్రసాదాన్ని సేవించడం. 4 నియమాలు ఉదయము సాయంత్రం చెప్పుకుంటాం కదా. చెప్పరాకపోవడానికి ప్రశ్న అర్థం చెప్పండి. మీ ప్రశ్న అర్థం కాలేదండి అనండి. నేను ప్రశ్న మీకు ఎన్నిసార్లైనా వివరిస్తాను అర్థం కాకపోతే. 2 కదా చెప్పారు అక్కడ. నాకు అర్థం కావట్లేదు. నేను అడగడంలో దోషం ఉందా? తెలుగు సరిగా మాట్లాడలేకపోతున్నానా? నాకు తెలియట్లేదు. మీరు చదివే దాంట్లో మీరు బాగా విభిన్నంగా ఉందా? ఏమో చెప్పడమే కొంచెం ఈ రోజు చేస్తాం ఇవే కానీ మరి అది చెప్పడం రాకండి. ఎందుకు? చిన్న విషయాలు రోజు చెప్పుకునేవి కదా, ప్రాథమిక విషయాలు కదా అమ్మా. మనసు నిలకడగా ఉండాలంటే ఏం చేయాలి? రోజంతటికి అదే 4 నియమాల్ని పాటించాలి. దాంట్లో 2 ముఖ్యమైనవి ఏమిటి? శ్రవణం, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించాలి. శ్రవణం అంటే ఏం వినాలి? కృష్ణుడికి సంబంధించిన వినాలి, కృష్ణ ప్రసాదం స్వీకరించాలి, అంతేగా? సరే, తర్వాత ప్రశ్న. సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. సిద్ధంగా ఉన్నాను ప్రభుజీ. హరి బోల్. జాగ్రత్తగా వినండి అమ్మా, కంగారు పడకండి. అలాగే చెప్పేస్తారు ప్రభుజీ. మీరు. ధన్యవాదాలు. హరి హరి. సవైమన కృష్ణ పదార విందయో. ఇవి విన్నారా మీరు ఎప్పుడైనా? విన్నాను ప్రభుజీ. దాని అర్థం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? సవైమన కృష్ణ పదార విందయో, తెలుగులాగే ఉంది కదా. అవును ప్రభుజీ. కృష్ణ పద అరవిందయో. భగవాన్ని శరణు వేడడం ప్రభుజీ. అమ్మా, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను శరణు వేడడము. సరే, నేను మాటలు ఇచ్చేస్తున్నాను మీకు. మనసును ఎప్పుడు కూడా కృష్ణుడి మీద మగ్నం చేయడం, లగ్నం చేయాలి ప్రభుజీ. అది దాని అర్థం. హరి బోల్. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. తర్వాత ప్రశ్న. ప్రేమ భక్తి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ఏ రకమైన యోగ విధానము కలియుగంలో చేయడం సాధ్యం కాదని చెప్పబడింది? ప్రభుజీ ఆ యోగా పేరంటే స్పెషల్గా చెప్పారు అంటే ఇక్కడ సుచౌ దేశం నుండి ఆరంభించి ఇంకా యోగి పరమహ అని చెప్పారు కదా ప్రభుజీ.
అదంతా మధ్యలో అది కష్టంగా ఈ కలియుగ మానవులకని అంటే శుభ్రమైన ప్లేస్ పవిత్రమైన ప్లేస్ లో కూర్చోవడం ఇంకా జనులందరికీ దూరంగా పోవడం అంటే అడవుల్లోకో కొండల్లోకి పోయి తపస్సు చేయడం ఇలాంటివన్నీ కష్టం అని చెప్పారు ప్రభుజీ. అది ఏ రకమైన యోగ విధానం? దాని పేరు ఏమైనా గుర్తుందా మీకు? అష్టాంగ యోగనా ప్రభుజీ? రైట్ ఆన్సర్ మాతాజీ. అష్టాంగ యోగం కానీ, ఇతర యోగాలు కానీ ఏ రకమైన యోగం కూడాను నియమాలతో చేసేటువంటిది. ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా గాలి పీల్చాలి, ఏ ప్రదేశానికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా చేయడము కలియుగంలో సాధ్యం కాదు. రైట్ ఆన్సర్ మాతాజీ. తర్వాతి ప్రశ్న ఉప్పల లక్ష్మీ మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత, దండాత్ ప్రణామం. ఇరవై రెండవ ప్రశ్న. తమ పుట్టినరోజుకి నేను చేశాను మొన్న, దానికి అవ్వలేదు. అప్పుడు చెప్పండి ఏం చేశారో, గట్టిగానే చెప్తున్నారు. ఏ రకమైన వైరాగ్యము కష్టతరమైందని చెప్పారు? ఏ రకమైన బలవంతంగా మనసుని నిగ్రహించడం. ఇప్పుడు అష్టాంగ యోగం అలాంటి వాటి ద్వారా మనసుని బలవంతంగా నిగ్రహించడం, కఠిన నియమాన్ని పాటించడం అది కష్టము అని చెప్పారు. అష్టాంగ యోగం ద్వారా మనసుని నియంత్రించడము, దానికి ప్రత్యేకమైన వాక్యాన్ని వినియోగించబడ్డారు. చాలా ముఖ్యమైనది, తత్వానికి సంబంధించింది. తత్వానికి సంబంధించి ఏ రకమైన ఆధ్యాత్మిక వైరాగ్యము అసాధ్యమని చెప్పారు అంటే పలుగు వైరాగ్యమా? పలుగు వైరాగ్యమా ప్రభు? ఇది మాతాజీ. ఇంకొకసారి ఆలోచిస్తున్నా. రైట్, క్వశ్చన్ పాస్ చేస్తున్నాను మాతాజీ. సరే. సంధ్యా మాతాజీ ఉన్నారా? సంధ్యా మాతాజీ, సంధ్యా మాతాజీ ఉన్నారా మీరు? ప్రభుజీ మాతాజీ ఇందాక కనెక్ట్ అవ్వట్లే అని చెప్పారు, బయట ఉన్నారట. అయితే ఢిల్లీబాయ్ మాతాజీ. ఢిల్లీబాయ్ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరి బోల్ మాత. ప్రశ్న విన్నారా? చెప్పండి ప్రభుజీ. ఏ రకమైన వైరాగ్యము కష్టతరమైందని చెప్పడం జరిగింది? ఏం వైరాగ్యం ప్రభుజీ? ఏ వైరాగ్యము కష్టతరమని చెప్పడం జరిగింది? ఏ వైరాగ్యం? వైరాగ్యాలు ఎన్ని ఉన్నాయి ప్రభుజీ? ఎన్ని ప్రభుజీ? అష్టాంగ యోగము ఇంకా అష్టాంగ యోగం ఒకటి ప్రభుజీ. ఇంకెన్ని వైరాగ్యాలు ఉన్నాయేంటి? ఈ బ్రహ్మచర్యం అది వైరాగ్యం అంటారు ప్రభుజీ? మీరే చెప్పండి, వైరాగ్యం అంటే డెఫినేషన్ ఏమిటి, నిర్వచనం ఏమిటి? వైరాగ్యం అంటే బ్రహ్మచర్యం ఇది తీసుకోవడం ప్రభుజీ, యోగి అవడం కాదా ప్రభుజీ? ఏమో, నేను ఇప్పుడు పరీక్షకుని బోధకుడిని కాదు. అంటే యోగి వైరాగ్యం అంటేనే అన్నింటిని తెగించేవాళ్ళు ప్రభుజీ. భక్తి కోసం కానీ అన్ని సంసారాన్ని తెగించి యోగం చేసేవారు వైరాగ్యం అంటారు. అన్నారు కదా, ఆగండి ఒక్కసారి. భక్తి కోసం అన్నారు కదా, దేనికోసం వైరాగ్యం చేస్తారా? ఆ భక్తి కోసం వైరాగ్యం తీసుకుంటారు ప్రభుజీ. ఇల్లు సంసారాన్ని అన్ని వదిలేసి ఇంద్రియ భోగాలన్నీ వదిలేసి వైరాగ్యం తీసుకుంటారు కదా ప్రభుజీ. ఎవరికి డైరెక్ట్ క్వశ్చన్?
ఉపలక్ష్మి మాతాజీకి వెళ్ళింది, సంధ్యా మాతాజీ లేరు. ఇలా దిలీపే మాతాజీకి ఎలా వచ్చింది ఇది? సంధ్యా మాతాజీ తర్వాత ఇంకా ఇద్దరు ఉన్నారే. ఆల్రెడీ దిలీపే మాతాజీ. సరే ప్రభుజీ. నాగచంద్రిక మాతాజీ. కృష్ణ నాగచంద్రిక హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. దృఢమైన మనస్సును నిగ్రహించటం ప్రభుజీ కష్టం. వైరాగ్యము. నిరాకార బ్రహ్మయోగం. భౌతిక విషయాలను బట్టి నుంచి మనసుని దూరంగా ఉంచడం ప్రభుజీ. ఏంటది? మళ్ళొకసారి ఏవేవో చెప్పేస్తున్నారు. మీకు అర్థమైందా ప్రశ్న? అర్థమైంది ప్రభుజీ. ప్రశ్న చెప్పండి, మీకు అర్థమైన ప్రశ్న ఏంటో? ఏ వైరాగ్యము కష్టమైంది? సమాధానం చెప్పండి ఇప్పుడు. నిరాకార తత్వంతో కూడిన వైరాగ్యం కష్టమైంది. అదే కదా రాశారు అక్కడ, దాంట్లో రాసిందే కదా చెప్పమంది, కొత్తగా ఏం లేదుగా. థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత డైరెక్ట్ క్వశ్చన్ సంజయ్ మాతాజీ. సంజయ్ మాతాజీ లేరు కాబట్టి నాగచంద్రిక మాతాజీ మళ్ళీ మీకే వస్తుంది. ఓకేనా? ఓకే. కలియుగంలో సాధ్యమయ్యేటువంటి ఆధ్యాత్మిక విధానం ఏది? భక్తి యోగం ప్రభుజీ, కృష్ణ చైతన్యం. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తర్వాత ప్రశ్న శేషారత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. దండ ప్రణామం మాత. ఏమొచ్చింది మీకు? ప్రశ్న కృష్ణుడిచే తెలుపబడిన యోగ విధానాన్ని అర్జునుడు ఎందుకు తిరస్కరించాడు? ఎందుకు తిరస్కరించాడు? కారణం చెప్పాలి. మళ్ళీ చెప్పండి ప్రభుజీ క్వశ్చన్. కృష్ణుడిచే తెలియజెప్పబడిన యోగ విధానాన్ని అర్జునుడు ఎందుకు తిరస్కరించాడు? రైట్. దిలీపే మాతాజీ ప్రశ్న మీకు పాస్ అయింది, చెప్తారా సమాధానం? హరే కృష్ణ ప్రభుజీ. యోగ విధానాన్ని ఎందుకు తిరస్కరించారు కదా ప్రభుజీ? కృష్ణుడు భగవానుడు అర్జునుడికి యోగ విధానం అడిగారు కదా ప్రభుజీ? మాతాజీ, కృష్ణుడు ప్రతిపాదించిన యోగ విధానాన్ని అర్జునుడు ఎందుకు తిరస్కరించాడు? తనకన్నా పెద్దలు గురువులు అందరూ ఉన్నారు, యుద్ధం చేయలేనని మనసును నిగ్రహించుకోలేకపోయాడు ప్రభుజీ, అందుకే చేయలేకపోయాడు అన్నాడు. మీరు సూటిగా సమాధానం, కరెక్ట్ గా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎందుకు చేయలేనన్నాడు? కృష్ణుడు ఏం చెప్పాడు? ఏ యోగ విధానం చెప్పాడు? దాన్ని అర్జునుడు ఎందుకు చేయలేనన్నాడు? కారణం బంధువులు మిత్రులు ఉండడానికి దానికి ఏమిటి సంబంధం? అంటే అందరికి ఇది చేసి సంహరించిన రాజ్యం వద్దనుకున్నారు ప్రభుజీ. కృష్ణుడు అర్జునుడు చెప్పిన యోగ విధానం అందరినీ సంహరించడం యోగమా? లేదు, అంటే యోగం అంటే మనసు నిగ్రహాన్ని కదా ప్రభుజీ. మనసు నిగ్రహించుకుంటే యోగి అవుతారు. అది మనసుని మరి నిగ్రహించుకోలేకపోయారు అతను. నిగ్రహించుకోలేకపోయారా? ఏమన్నారు? మనసుని నిగ్రహించలేకపోయా నేను చేయలేని యుద్ధం అన్నారు.
యుద్ధం దాకా ఎందుకు వెళ్తున్నారు? ప్రశ్న ఏమి అడిగారు? యోగ విధానం గురించి మాట్లాడుతున్నాం. ఏ యోగం చెప్పాడు ఆయన? దేని గురించి చెప్పాడు యోగాన్ని? చెప్పిన సమాధానం కరెక్టే. మొత్తం మీద మార్కులు ఇస్తున్నాను నేను మీకు 1 మార్క్. కానీ జాగ్రత్తగా మనం ప్రశ్నని వినాలి కదా. ఏమనంటున్నా అంటే మనం అడిగిన ప్రశ్న ఏమిటి? అర్జునుడు ప్రతిపాదించిన యోగ విధానాన్ని కృష్ణుడు ప్రతిపాదించిన యోగ విధానాన్ని అర్జునుడు ఎందుకు తిరస్కరించాడు? మనం ఎలా ఆలోచించాలి? సమాధానం చెప్పాలంటే కృష్ణుడు ఏ యోగ విధానాన్ని ప్రతిపాదించాడు? అది బుర్రలోకి రాదు. అవును, అది చెప్పినప్పుడు అర్జునుడు ఎందుకు తిరస్కరించాడు? ఇప్పుడు మీరు సమాధానం చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ముందు ఆలోచించాల్సింది ఏమిటి? అర్జునుడికి కృష్ణుడు ఏ యోగ విధానం చెప్పాడు? మనసును నియంత్రించే యోగ విధానం. లేదు అంటే అష్టాంగ యోగం చెప్పాడు. దాన్ని ఎందుకు చేయాలి? మనసును నిగ్రహించడానికి. అర్జునుడు నేను మనసును నిగ్రహించలేను, మనసు నిగ్రహించడం చాలా కష్టము, అందుకని మీరు చెప్పిన యోగ విధానము ఆచరణ యోగ్యం కాదు అని చెప్పారు. ఇలా అర్థం చేసుకోండి. అదే ప్రభుజీ, మీలా క్లియర్ గా చెప్పలేము కానీ కొంచెం ఆన్సర్ వచ్చింది. నిగ్రహించుకోలేకపోయారు యోగ, మనసును నిగ్రహించుకోవడం యోగ విధానం కాలేకపోయింది. చెప్పండి, ఆనందంగా స్వీకరించేయండి. మీరు మధ్యలో ఏం చెప్పారు? ఆరంభంలో తండ్రులు తాతలు వీళ్ళు ఉన్నారు కాబట్టి మనసు నిగ్రహించుకోలేదు. వాళ్ళు లేకపోతే నిగ్రహించుకోగలరా? మనకి ఎవరు లేరు, మన ముందు ఎవరు యుద్ధానికి లేరు. మన మనసు నిగ్రహించుకోగలమా మనము? అది కదా సమాధానం. దానికి యుద్ధానికి ఏమిటి సంబంధం అక్కడ? సరే, డైరెక్ట్ క్వశ్చన్ కూడా మీకే మాతాజీ సిద్ధంగా ఉండండి. ఇప్పుడు హరి బోల్. ప్రభుజీ అసక్తుడననే భావంతో కదా ప్రభుజీ? అసక్తుడను దేనికి అసక్తుడు? మనసును నిగ్రహించడము అనేటువంటి అసక్తత. యోగ విధానంలో చెప్పింది ఏమిటది? మనసు నిగ్రహించమని. అందుకని నేను ఆ పనిని చేయలేను అని చెప్పాడు. మీరు చెప్పిన యోగ విధానంలో మనసు నిగ్రహించమని చెప్పారు. అది నాతో సాధ్యమేలే, ఆచరణ యుగంలో కనబడట్లేదు అంటాడు కదా. 8వ ప్రశ్న ఎవరికి? దిలీవే మాతాజీకి. దిలీవే మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ. అర్జునుడు నా మనసును నియంత్రించడము ఇంకో పని చేయడం కన్నా కష్టము అన్నాడు. ఏ పని చేయడం కన్నా మనసును నిగ్రహించడం కష్టం అన్నాడు? గాలినైనా బంధించవచ్చు కానీ మనసును బంధించలేము, కష్టం అన్నారు ప్రభుజీ. మాతాజీ సూటిగా అలాగా సమాధానం చెప్పు. అర్థం చేసుకున్నాను ప్రశ్న. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరి బోల్. తర్వాత ఎవరు? తాయరు మాతాజీ. హరే కృష్ణ. తాయరు మాతాజీ హరే కృష్ణ. తాయరు మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. తాయరు మాతాజీ లేరా? ఉన్నారు మా ప్రభుజీ. మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. తయారు మాతాజీ. చేశాను మాతాజీ. తయారు మాతాజీ సిద్ధంగా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. యోగ పాఠశాలల్లో, ఆధునిక కాలంలో యోగ పాఠశాలలో తర్ఫీదు పొందే యోగ విధానాలు నిరుపయోగమైనవి, సమయం వృధా అని చెప్పడం జరిగింది. ఎందుకు? ఎలా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మళ్ళీ అడగండి. ఆధునిక కాలంలో యోగ పాఠశాలలో నేర్చుకునేటువంటి యోగాభ్యాసం ఏదైతే ఉందో అది నిరుపయోగమైనది, సమయం వృధా అని చెప్పడం జరిగింది. ఎందుకని? ఎలా? ప్రశ్న అందరికీ అర్థమైందా అమ్మా? అర్థమైంది ప్రభుజీ. పాస్ చేయండి ప్రభుజీ, చెప్పలేను. మాతాజీ. నర్మదా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. అంటే ప్రభుజీ ఆ కాలంలో అర్జునుడే చెయ్యలేను అనేసి అన్నారు. అలాంటిది ఈ కలియుగంలో అది సాధ్యపడడం అసాధ్యం ప్రభుజీ. మాతో ప్రశ్న ఏమిటి అడిగాం మనం? ఆధునిక కాలంలో
యోగా పాఠశాలలో నేర్పించేటువంటి యోగ విధానము నిరుపయోగమైనది, సమయము వృధా అని చెప్పడం జరిగింది. ఎందుకు, ఎలా? ప్రశ్న అర్థమైందా మీకు? అర్థమైంది ప్రభుజీ. అంటే ఇప్పుడు యోగశాలలో నేర్పించేది పద్ధతి అంటున్నారు కదా ప్రభుజీ. అంటే మనకి పరిస్థితులు అనుకూలించవు ప్రభుజీ. అంటే ఏ కొండల్లో కోనల్లో ఏకాంతంగా వెళ్ళిపోయి ఇవన్నీ చేయడము. నెక్స్ట్ ఏంటంటే మనసు నిగ్రహణ అనేది ఈ కలియుగంలో అనేది అసాధ్యము ప్రభుజీ. ఆధునిక మీ చుట్టూ ఉన్న యోగ కళాశాలలో, యోగ పాఠశాలలో ఇవే నేర్పిస్తున్నారా? ఓకే, నేను ఇంకోటి అడుగుతాను. మిగిలిన వాళ్ళకి ప్రశ్న, ఎవరికైనా మొత్తం గ్రూప్ లో ఎవరికైనా ప్రశ్న అర్థమైందండి? అర్థమైంది ప్రభుజీ. చెప్పండి ప్రశ్న ఏమిటో. ప్రశ్న మాత్రమే చెప్పండి, సమాధానం వద్దు. సమాధానం చెప్పంటారా ప్రభుజీ? మాతాజీ సమాధానం చెప్పొద్దు, ప్రశ్న ఏం అర్థమైందో చెప్పండి. ప్రశ్న ఏమడిగింది? ఇప్పుడు యోగాకి వెళ్తున్నారు కదా ప్రభుజీ, యోగ పాఠశాలలో నామమాత్ర ఉపయోగ పాఠశాలలో నేర్పేది అది ఉపయోగకరమైనది ఏం కాదు అని చెప్పారు. అదే కాలం వృధా చేస్తున్నారు అని చెప్పారు. కాలం వృధా, దానివల్ల అది ఉపయోగం అది లేదు ఎందుకు, కారణం ఏంటి దానికి అలా చెప్పడానికి? కరెక్ట్, ప్రశ్న అర్థమైంది కదా. సరే, అయితే క్వశ్చన్ పాస్ చేస్తున్నాను. బి సత్యవతి మాతాజీ. ప్రభుజీ హరి ఎవరు? నియమిత జీవన విధానం అని వస్తుందా ప్రభుజీ? ఎవరిది? నర్మదా మాతాజీనా? సారీ ప్రభుజీ, నేనే చెప్పాను. ఏమిటన్నారు? అంటే నియమిత జీవన విధానాలు, ప్రత్యేక ఆసన పద్ధతులకి చాలా టైం పడుతుంది కదా. కాదు మాతాజీ. సరే ప్రభుజీ, హరి కృష్ణ. బి సత్యవతి మాతాజీ మీరు చెప్తారా? ఉన్నారా అసలు? హరే కృష్ణ ప్రభుజీ ఉన్నాను, తెలియదు ప్రభుజీ. అది బాగుంది. పుణ్యవతి మాతాజీ మీరు చెప్తారమ్మా? పుణ్యవతి మాతాజీ ఉన్నారా? లేనట్టున్నారు ప్రభుజీ. మాతాజీ లేరు ప్రభుజీ. అమృతమయి గోపికాదేవి మాతాజీ ఉన్నారా? మాతాజీ కూడా లేరు ప్రభుజీ. బాలా మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాత, చెప్పండి. ప్రభుజీ ప్రభుజీ వాళ్ళకి వాళ్ళే ఉద్ధరించుకోవాలని అనుకుంటారు ప్రభుజీ. అంటే వాళ్ళకి వాళ్ళే గొప్ప అనుకుంటారు అదే యోగాభ్యాసములో. ఆధునిక పాఠశాలల్లో, యోగ కళాశాలలు, యోగ పాఠశాల, యోగాభ్యాసం నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా, అవేవి కూడాను ఉపయుక్తమైనవి కాదు, అది ఊరికే సమయం వృధా చేయడమే అని ఎందుకు చెప్పారు? ఎందుకు? ఎందుకంటే ప్రభుజీ అవి ఆధ్యాత్మికం గురించి చెప్పదు, ఖాళీ భౌతికం గురించే చెప్తారు వాళ్ళు. వెరీ గుడ్ మాతాజీ, అది సమాధానం. ఎందుకనంటే యోగం యొక్క లక్ష్యం ఏమిటి? కనీసంగా మనసును నియంత్రించడము, తద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించడము, మనసుని భగవంతుని మీద కేంద్రీకరింపజేయడము యోగం యొక్క లక్ష్యము. ఆధునిక పాఠశాలలో నేర్పించేటువంటి వాటి వల్ల ఆ లక్ష్యము నెరవేరదు కాబట్టి అది వృధా అని చెప్పారు. వెరీ నైస్ మాతాజీ, థ్యాంక్ యూ. నర్మదా మాతాజీకి డైరెక్ట్ క్వశ్చన్ అడిగానా? అడగలే ప్రభుజీ, ఇది తాయారు మాతాజీ క్వశ్చన్ కదా. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణాం ప్రభుజీ. ఎవరిది? ప్రభుజీ అడిగారు. నేను ప్రభుజీ, పుణ్యవతి. అది చెప్పరా? నెట్ మాతాజీ నెట్ మీ నెట్ అయిపోయినట్టుంది. ఆ టైంలో మీకు పాస్ క్వశ్చన్ వచ్చింది, అది మీరు లేకపోవడం. అవునా? ఓకే. హరి బోల్. ఇప్పుడు నర్మదా మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. నర్మదా మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ.
చాలా చక్కగా అర్థం చేసుకుంటారు, చెప్తారు అనుకున్నాను. మీరేంటి అలా అర్థం కాలేదు మీకు ప్రశ్న? లేదు ప్రభుజీ, అన్నాను కదా, అంటే మనస్సును నియంత్రించుట కష్టము అనేసి. కానీ ఎందుకు ఆధునిక మనసు నియంత్రించడం కష్టము అంటే ఏమిటి? చెప్పిన విధానం ఎందుకు పాటించలేము అనే దాన్ని చెప్పారు మీరు. నేను అడిగిన ప్రశ్న ఏమిటి? ఆధునికంగా యోగ పాఠశాలలో నేర్పించేటిదంతా కూడాను వృధా ప్రయాస, నిరుపయోగమైంది అని చెప్పారు. ఎందుకు? ఎలా? అప్పుడు ఏం చెప్పాలి? యోగం అంటే ఏమిటి? దాని లక్షణం ఏమిటి? ఇక్కడ నేర్పిస్తున్నది ఏమిటి? ఆ లక్ష్యాన్ని మనం పొందుతున్నామా లేదా? ఇదంతా కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది, కానీ ఆధ్యాత్మిక పురోగతి లేదు. కాబట్టి అది నిరుపయోగమైనది అని చెప్పారు. అలా కదా ఆలోచించాలి కదా? అవును. నేను అడగడంలో ఏదైనా ఇబ్బంది కలిగిందా మాతాజీ? లేదు ప్రభుజీ, క్వశ్చన్ అర్థమైంది, బట్ నేను చెప్పలేకపోయాను. ఓకే ఓకే, ఈ ప్రశ్న చాలా సులభతరమైంది అనిపిస్తుంది నాకు. ఎవరు చెప్పారు ప్రభుజీ ఆ క్వశ్చన్ ఆన్సర్? ఎవరు చెప్పారు? బాలామాతాజీ చెప్పారు. ఓకే, హరి బోల్. అది నర్మదా మాతాజీ కూడా చెప్పేస్తారు అనుకున్నానండి. అసలు ఆవిడ మళ్ళీ వేరే రకంగా నేను కూడా అనుకున్నాను నర్మదా మాత చెప్పేస్తారని. మాతాజీ, నర్మదా మాత మీకు డైరెక్ట్ క్వశ్చన్ అండి. వైరాగ్యాన్ని ఎలా నేర్చుకుంటాము? వైరాగ్యము అంటే ఏమిటి? దాన్ని ఎలా నేర్చుకుంటాం? వైరాగ్యం అంటే ప్రభుజీ భౌతిక అంటే కార్యాల నుంచి విముక్తి పొందడము. అదే భగవంతుని సేవలో మనం పూర్తిగా నిమగ్నం అయిపోయాం అనుకోండి, ఆటోమేటిక్ గా వైరాగ్యం అనేది వచ్చేస్తుంది. వెరీ గుడ్ మాతాజీ, సూపర్. చాలా చక్కగా సమాధానం చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. మీ ఇంతకుముందు చెప్పిన దానికి కంపెన్సేట్ చేసేసారు చక్కగా చెప్పి. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరి హరి బోల్. సో మనకి కరెక్ట్గా సమయం అయింది కదా, 7 గంటలు అయింది ఇప్పుడు కరెక్ట్గా. మీకు మీరు లీస్ట్లో ఉన్న చివరి కొందరు లేకుండా వెళ్ళిపోయారు. సంధ్య మాతాజీ ఏమైనా వెనక్కి వచ్చారా? లేదు. ఇంకెవరు? అమృతమయ మాతాజీ కూడా రాలేదు ప్రభుజీ. ఎవరు మాతాజీ? అమృతమయ మాతాజీని కూడా రాశాం కదా, బట్ ఆమె కూడా రాలేదు అన్న. ఓకే, తను కూడా లేరా మళ్ళీ ఇప్పుడు కూడానా? లేరు ప్రభుజీ, ట్రావెల్ లో ఉన్నారు, అందుకని తను లాగిన్ అయ్యారు అప్పటికే, బట్ అవును. డిస్కనెక్ట్ అవుతుంది. ఆల్ రైట్. సో మనం ఇక్కడ ముగిద్దాము. కరెక్ట్గా సమయం అయింది కాబట్టి ఒకసారి మాటలన్నీ చెప్పేసుకుందామా? బి సత్యవతి మాతాజీ హరే కృష్ణ హరి బోల్. పుణ్యవతి మాతాజీ 3 మార్క్స్ హరి బోల్. అమృతమై గోపికాదేవి మాతాజీ హరి బోల్. బాలా మాతాజీ 3 మార్క్స్ హరి బోల్. వసుదేవి మాతాజీ హరి బోల్. హరి బోల్. భూలక్ష్మి మాతాజీ హరి బోల్. హరి బోల్. సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ 2 మార్క్స్ హరి బోల్. ప్రేమ భక్తి మాతాజీ 4 మార్క్స్ హరి బోల్. లక్ష్మి మాతాజీ హరి బోల్. సంధ్యా మాతాజీ అబ్సెంట్ హరి బోల్. నాగచంద్రిక మాతాజీ 3 మార్క్స్ హరి బోల్. హరి బోల్. శేషరత్నం మాతాజీ హరి బోల్. హరి బోల్. దిలీపే మాతాజీ 3 మార్క్స్ హరి బోల్. హరి బోల్. తయారు మాతాజీ హరి బోల్. హరి బోల్. నర్మదా మాతాజీ 2 మార్క్స్ హరి బోల్. హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ, చక్కగా అందరూ పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ప్రేమ భక్తి మాతాజీకి 4 మార్క్స్ వచ్చాయి, హైయెస్ట్ మార్క్స్. 3 మార్క్స్ చాలా మందికి వచ్చాయి. పుణ్యవతి మాతాజీ, బాలా మాతాజీ, నాగచంద్రిక మాతాజీ, దిలీపే మాతాజీ, వీళ్ళందరికీ కూడాను 3 మార్క్స్ వచ్చాయి. సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ, నర్మదా మాతాజీ 2 మార్క్స్ వచ్చాయి. సో మీలో అందరికీ కూడా హరిబోల్ వచ్చింది. వెరీ నైస్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, చక్కగా క్విజ్ లో పార్టిసిపేట్ చేశారు. మీ అందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను కొంచెం ఈరోజు కఠినంగా ఉన్నానేమో అనిపించింది నాకు, మీకు కూడా అలా అనిపించిందా? లేదు ప్రభుజీ, మీరు చెప్పిన క్వశ్చన్లు బాగానే చెప్తున్నారు, ఆన్సర్లే కొద్దిగా మీరు క్వశ్చన్ అడిగేసరికి కొంచెం వచ్చి కూడా ఎలా క్లియర్ గా చెప్పాలో అర్థం అవ్వకపోతుంటది, అందుకే. సరే, అది ఈనాటి క్విజ్ కార్యక్రమం. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఈనాటి కార్యక్రమంలో? వాహనము అన్నారు, వాహనమేనా అక్కడ
భౌతిక శరీరము రెండు అక్కడ ఒకటే ప్రభుజీ. ఆ క్వశ్చన్ ఎందుకో నాకు కన్ఫ్యూజన్ అనిపించింది ప్రభుజీ. క్వశ్చన్ ఏమని అడిగానమ్మా నేను? శరీరాన్ని వాహనంతో పోల్చుతూ దాని వివరణ ఇమ్మన్నారు ప్రభుజీ. అదే కదా మరి. కాదు, శరీరం అంటే శరీరాన్ని వాహనమే కదా. వాహనాన్ని దేంతో పోల్చారన్నారు ప్రభుజీ. నేను దేంతో పోల్చానన్నా లేదే. ఆ, అంటే ఫస్ట్ అలా దేంతో? తర్వాత వివరణ ఇచ్చారు కదా మాతాజీ. నాకు తర్వాత అర్థమైంది. ఇంకా ఈ వివరణ అంతా ఇమ్మన్నారు. వసుదేవ మాతాజీ ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తుంటే దాన్ని వివరించండి అన్నారు. దాని వివరణ ఇవ్వండి అన్నారు. అంటే నేను అనేది మాతాజీ శరీరం అంటే ఒక వాహనమే కదండి, రెండు ఒకటే కదా, మళ్ళీ రెండు స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారేమో అనిపించిందండి. అంటే శరీరాన్ని అక్కడ వాహనంతో పోల్చారు కదా మాతాజీ, అది చెప్పారు. రథము అంటే వాహనం కదా మాతాజీ. అవును. అదే ప్రభుజీ అదే అడిగారు, శరీర భాగాలు రథంలో ఎలా పార్ట్స్ తో కంపేర్ చేశారు అని. అంటే మనకు అలా అర్థమైంది. బట్ అంటే అదే చెప్పారు కదా అక్కడ, మనం చదివే దాంట్లో అదే వచ్చింది కదా. ఇంకా శరీరం వాహనం అంటే అదే కదా, రథంతో పోల్చారు. అది ఎలా అనేదే కదా మనం అదే చెప్పాలి. అలా నాకు అర్థమైంది అంతే. ఓకే ప్రభుజీ. మాత ప్రభుజీ ఇంకో డౌట్ ప్రభుజీ. ఇక్కడ మునులు ఇలా అర్థం అవగాహన చేసుకున్నారు అని వచ్చింది చూడండి ప్రభుజీ. విషయంలో అమ్మా దానికన్నా ముందు వాక్యం చదువురా. ఏదో ఉపనిషత్తులో చెప్పేటప్పుడు ప్రభుజీ, కఠోపనిషత్తులో చెప్పేదాని మీద వస్తుంది. నువ్వు చదివిన మాతాజీ మీరు చదవండి, అదేంటో అది. ఒకసారి ప్రభుజీ ఓపెన్ చేస్తాను. కఠోపనిషత్తు 3.34లో ఈ విషయాన్ని ఇలా చెప్పారని, ఆత్మానం రథినం విద్య శరీరం రథమే రెండు శ్లోకాలు చెప్పారు ప్రభుత్వం. అంటే భౌతిక దేహం అనే రథం నందు జీవుడు ప్రయాణికుడు, బుద్ధి రథచోదకుడు. ఇదే కదా అడిగాను మీకు. దీంట్లోనే అది మనస్సు మునులు ఇలా అనుకుంటున్నారు అంటే అది కూడా వాళ్ళు రాంగ్ గా అనుకున్నట్టే కదా నేను అన్నాను కదా. అవును, నిన్న అన్నారు కదా మీరు అట్లా. అంటే ప్రభుత్వం ఏమిచ్చారు, ఇలా దేంతో పోల్చారని చెప్పి, భౌతిక దేహం అనే రథమునందు జీవుడు ప్రయాణికుడు, బుద్ధి రథచోదకుడు, మనస్సు రథమును నడిపినట్టు సాధనం, ఇంకా ఇంద్రియాలు గుర్రములు. ఈ విధంగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియముల సహచర్యమున భోక్తయగుచున్నాడని గొప్ప పండితులైన మునులచే అవగాహన చేసుకొనబడింది. ఇది ప్రభుజీ. ఆత్మ దేంతో పోల్చారు మా ప్రభుజీ? ప్రయాణికుడు, ప్రయాణం చేసే. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏంటి సందేహం ఏమిటమ్మా నాగచంద్రిక మాతాజీ మీకు? మునులచే అవగాహన చేసుకునబడింది అంటే ఇది వాళ్ళు రైట్ వేనా చేసుకున్నారా, కొంచెం రాంగ్ లో ఉన్నారా అని నాకు డౌట్ ప్రభుజీ. మాతాజీ రైట్ లోనే ఉన్నారు, సరిగానే కదా. రైటేనా? అంటే అమ్మా చెప్పండి. వీళ్ళు ఇక్కడ భోక్తలు మనస్సు చేసుకుంటుంది అనుకుంటున్నారు కదా. దృఢమైనది మనస్సు అన్నది తీవ్రమైన అంటువ్యాధి. అదే ఇంద్రియాల మనస్సు మరియు ఇంద్రియముల సహచర్యమున భోక్తాగుచున్నాడని అనుకుంటున్నారు. ఏ ప్రభుజీ? కానీ మనస్సు కాదు కదా, బుద్ధి కదా. అందుకని వాళ్ళు కూడాను పొరపాటు పడ్డారు అనుకుంటున్నాను ప్రభుజీ. మాతాజీ చదివిన దాంట్లో చక్కగా చెప్పేశారు కదా. అంటే మనసు అంటే ఏమిటి? మనసు సాధనము అని చెప్పారు కదా. అంటే యంత్రాన్ని నడపడానికి ఉపయోగించే సాధనం. కార్ అనుకుందాం, పోనీ రథము అంటే కన్ఫ్యూజన్ అవ్వచ్చు. కార్ అనుకుందాం అనుకోండి, దాంట్లో స్టీరింగ్ వీల్ మనసు అనుకోవచ్చు. అంటే దాన్ని నడపడానికి ఉపయోగిస్తున్నటువంటి ఒక చోదకము, అంటే ఒక వస్తువు. స్టీరింగ్ వీల్ మనసు అనుకోండి. గుర్రాలు అని చెప్పబడే వీల్స్ అనుకోండి, కారుకున్న చక్రాలు గుర్రాలు అనుకోండి. వాటిని దేంతో పోల్చారు? ఇంద్రియాలతో పోల్చారు, అవునా? మరి మనస్సు ఇంకా ఏం చెప్పారు? బుద్ధి దేంతో పోల్చారు? రథాన్ని నడిపే వ్యక్తి ప్రభుజీ. రథాన్ని నడిపే వ్యక్తి బుద్ధి. దాంట్లో ప్రయాణించేవాడేవాడు? జీవాత్మ, డ్రైవర్, సారథి. మరి ప్రయాణించేవాడేవాడు? జీవాత్మ, జీవుడు. ఇది
ఇదే కదా మనకి కృష్ణుడు చెప్పాడు. దాన్ని ఏమిటన్నారు, యోగులంతా కూడా దాన్ని అవగాహన చేసుకున్నారు, అంటే అవగతం చేసుకున్నారు, తెలుసుకున్నారు అని కదా దాని అర్థం. సో వాళ్ళు తప్పుడుగా అర్థం చేసుకోవడం కాదు, సరిగ్గానే అర్థం చేసుకున్నారు. ఇంకా ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? అంటే ప్రభుజీ అక్కడ మునుల వల్ల అర్థం చేసుకున్నారు ఏంటంటే, ఇది మనస్సు ఇంకా ఈ జీవుడేమో మన ఎవరి సాంగత్యం అంటే మనసు మరియు ఇంద్రియాల సహచర్యంలో ఉండడం వల్ల అతనే అన్ని అనుభవిస్తున్నాడు అని అనుకుంటాడు కదా ప్రభుజీ. భోక్త తనే అని అనుకుంటాడు కదా. అలా అనుకుంటాడు అని మునులు అర్థం చేసుకున్నారు అని అర్థం ఇచ్చారు కదా. చేసుకున్నారు కదా. ఉమ్, అలాగే అనుకుంటారు కదా, బద్ధ స్థితిలో ఉన్న జీవాత్మ తానే భోక్తను అనుకుంటాడు కదా. ఉమ్. మీరు చదివిన దాంట్లో నాకు దోషం ఏం కనబడలేదు, మళ్ళీ ఒకసారి చదవండి. లేదు ప్రభుజీ, అంటే మాతాజీ ఏమన్నారంటే నిన్న కూడా తను అలాగా మునులు రాంగ్ గా అర్థం చేసుకున్నారు అని ఇక్కడ ప్రభుపాద చెప్పారు అనుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకున్నది కూడా రాంగే అని. కాదు, మీరు ఎక్కడ ఆమెకి కన్ఫ్యూజన్ వచ్చిందని నేను అనుకున్నానంటే మాతాజీ కరెక్ట్ చేయవచ్చును. మీరు చివరి పదాలు చదవండి, ఆ మొత్తంలో చివరి వాక్యము. ఈ విధంగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియముల సహచర్యమున భోక్తయగుచున్నాడని గొప్ప పండితులైన మునులచే అవగాహన చేసుకునబడింది. ఇది ప్రభు చేసుకోబడింది అంటే మీకేమర్థమైంది నాగచంద్రిక మాతాజీ? వాళ్ళ ఊహ అని అనుకున్నారు కదా మీరు, అందుకని అది కంట్రోల్ చేస్తుంది అనుకున్నారు. మనస్సు ఇంద్రియాలు కంట్రోల్ చేస్తున్నాయి అనుకున్నారు, కానీ బుద్ధి కదా చేయాల్సింది అని నేను. మనస్సుని నియంత్రిస్తుంది మాతాజీ, మనస్సు ద్వారా ఇంద్రియాలు నియంత్రించబడతాయి. క్రమ పద్ధతిలో చూసినట్టయితే మనస్సే ఇంద్రియాలని నియంత్రిస్తుంది, మనస్సుని బుద్ధి నియంత్రిస్తుంది. మనస్సుని బుద్ధి అందువల్ల టోటల్ గా బుద్ధి అనుకోవాలి గాని మనస్సు అనుకున్నారు అని వాళ్ళు కూడాను పొరపాటు పడ్డారు. కృష్ణుడు చెప్పేది కరెక్ట్ అని నేను అనుకున్నాను. చెప్పారు ఇక్కడ అవగాహన చేసుకోవడం అంటే తెలుసుకోవడము అని అర్థం. మీరేంటున్నారు, అవగాహన చేసుకోవడం అంటే తప్పుగా అర్థం చేసుకున్నారు అనే భావనని స్వీకరించారు, అందుకని కన్ఫ్యూజన్ వచ్చింది మీకు. అవగాహన అంటే తెలుసుకోవడము, అర్థం చేసుకోవడము కదా. సో ఆ విధంగా వాళ్ళు చేసుకునేది కరెక్టే. మనకి శాస్త్రంలో కూడా అదే చెప్తారు, ప్రభుపాదులు వారు కూడా చెప్తారు. మనకి క్రమ పద్ధతిలో ఏది దేన్ని నియంత్రిస్తుంది అంటే బుద్ధి మనస్సుని, మనస్సు ఇంద్రియాలని నియంత్రిస్తుంది. అంటే ఎప్పుడైతే మనస్సు బుద్ధిని నియంత్రించే ప్రయత్నం చేసింది అనుకోండి, అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. ఆ బుద్ధి ఎక్కడి నుంచి నియంత్రించబడుతుంది? ఆ పరిజ్ఞానం బుద్ధికి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ ద్వారా లభ్యమవుతుంది. ఎప్పుడైతే మనస్సు బుద్ధి చెప్పినటువంటి దాన్ని స్వీకరించకుండా మనసు తనకు తానుగా బుద్ధిని ప్రభావితం చేసింది అనుకోండి, మనము అస్తవ్యస్తమైన జీవనాన్ని జీవించడం మొదలెడతాం. అంటే బుద్ధి ద్వారా మనసు నియంత్రించబడితే మనసు ద్వారా భౌతిక మిగిలిన ఇంద్రియాలన్నీ నియంత్రించబడతాయి. ఇంద్రియాలు ఎప్పుడు కూడా మనసుతోనే కదా చేస్తే మనం అనుకుంటాం కదా. అనుకోవడం అంటే అనుకోవడం అనే ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? మనసులో జరుగుతుంది. థింకింగ్, విల్లింగ్, ఫీలింగ్ అంటారు. అంటే ఆలోచన, అనుభూతి. ఫీలింగ్ అంటే అనుభూతి, విల్లింగ్ అంటే ఆలోచన, అనుభూతి, థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్, ఆసక్తి, చేయాలనేటువంటి ఆసక్తి. అవన్నీ కూడా ఎక్కడి నుంచి కలుగుతాయి? మనస్సు ద్వారా కలుగుతాయి. అది కలిగినప్పుడు ఇంద్రియాలన్నీ కూడాను వాటిని చేయడానికి వెళ్తాయి. నేను ఇప్పుడు మనసులో మందిరానికి వెళ్ళాలి అనే ఆలోచన అది బలంగా ఏర్పడగానే ఇంద్రియాలు ఏం చేస్తాయి? లేస్తాయి, లేచి కాళ్ళు నడక మొదలెడతాయి కదా. అంటే సినిమాకి వెళ్ళాలి అనుకున్నాం అనుకో, అయినా కూడాను మనస్సు అనుకుంది, అది అనుకుంటే కాళ్ళు లేచి ఆ పనిని చేస్తాయి. కాళ్ళు చేతులు రెడీ అయిపోవడం, వాక్ చేయడం అన్ని ఏదో ఒకటి కదా. అంటే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో భౌతిక ఇంద్రియాలన్నీ కూడాను మనసుతే నిర్దేశితం చేయబడుతున్నాయి. కానీ మనస్సుని కాదు నేను నిజానికి ఏం చేయాలి? మనిషిగా పుట్టాను కాబట్టి శాస్త్రం ఏం చెబుతుంది? ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి కాబట్టి నేను సినిమాకి వెళ్ళాననుకో, అది ఆధ్యాత్మికతకు చెందిందా, భౌతికత్వానికి చెందిందా, కృష్ణ చైతన్యానికి చెందిందా? లేదు. ఇదంతా కూడా ఎవరు చేస్తారు? బుద్ధి అలా నియంత్రించి లేదు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కానీ అది కరెక్ట్ కాదు అని ఆపేసింది అనుకోండి, మనసు బుద్ధి నియంత్రణలోకి వచ్చినట్టు.
అలా కాకుండా బుద్ధిని పక్కన పెట్టి అవన్నీ తెలుసు కానీ పక్కన పెట్టి నేను ఇప్పుడు వెళ్తున్నా సినిమాకి అన్నా అనుకోండి, అంటే బుద్ధి మనసు నియంత్రణలోకి వచ్చేసింది కదా. మనసు ఎప్పుడైతే నియంత్రిస్తుందో బుద్ధికి సంబంధించినటువంటి దాన్ని, బుద్ధిని కూడా మనసు నియంత్రిస్తే మనం అస్తవ్యస్త జీవనాన్ని కొనసాగిస్తాము. మనసు నియంత్రణలో ఉంది అంటే బుద్ధి ద్వారా నిర్దేశితం కావాలి. ఎందుకంటే బుద్ధి ఎక్కడి నుంచి నిర్దేశాన్ని స్వీకరిస్తుంది? మన నుంచి, అంటే ఆత్మ నుంచి నిర్దేశాన్ని స్వీకరిస్తుంది. ఆత్మ పవిత్రమైనటువంటిది. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? మనకి మనసు ద్వారా సమస్య వస్తుంది. అంటే మనస్సుని నియంత్రించడము యోగ విధానం అని చెప్పబడింది. ఆత్మ మనం అనేక పర్యాలు చెప్పుకుంటాం కదా మాతాజీ, ఆత్మ స్వాభావికంగా పవిత్రమైనటువంటిది, స్వభావ సిద్ధంగా భగవంతుని యొక్క అంశ, విశుద్ధమైనటువంటిది. కానీ అది కలుషితం ఎప్పుడైపోతుంది? భౌతిక కాలుష్యాలు అంటే గుణాలతో ప్రభావితం, త్రిగుణాలతో ప్రభావితం చెందినప్పుడు కాలుష్యాలు ఏర్పడిపోతాయి. మనసు ఏం చేస్తుంది? బాహ్య వస్తువులన్నీ కనబడినప్పుడు ఇంద్రియాల ద్వారా సేకరించిన సమాచారంతో మనసు ఇంద్రియ తృప్తికి కావలసినటువంటి స్థితిలో ఉంటుంది. కలుషితం అవడం అంటే ఇక్కడ ఏం కలుషితమైంది? నిజానికి మనం అనేక పర్యాలు చెప్పుకుంటాం, భౌతిక త్రిగుణాల చేత ఏం కలుషితమైంది? మనస్సు. మనసు బాగా కలుషితం అయిపోతుంది భౌతిక జగత్తులో, సత్వ రజస్తమో గుణాలతో. మనసే కదా అన్నింటికీ కారణము. మనం ఏదైనా ఆనందంగా ఉండాలైనా, దుఃఖభూయిష్టమైన స్థితిలో ఉండాలైనా దానికి కారణం ఏదేమిటి? మనస్సు. ఎందుకలా జరుగుతుంది? మనసు ఈ త్రిగుణాల చేత విపరీతంగా ప్రభావం చెందుతుంది కదా. ఏమన్నా మనం తిట్టారనుకోండి, తిడితే దానికి ఎవరు బాధపడుతున్నారు? మనస్సు కదా, అనుభూతి చెందుతుంది. అంటే మనసు శుద్ధీకరించబడింది అనుకోండి, ఇలాంటి భౌతికమైన స్థితులన్నిటి నుంచి కూడాను అది తను తాను పరిరక్షించుకోవడమే కాకుండా మనని కూడా పరిరక్షిస్తుంది. అంటే మనసుని మనం నియంత్రించగలగాలి. అది ఎలా? బుద్ధి ద్వారా నియంత్రించబడుతుంది. అదే అయితే ఇక్కడ ఈ విధముగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియాల సహచరంగా భోక్తగుచున్నాడని రాశారు. అది నేను ఇక్కడ మనస్సు కాకుండా బుద్ధి అని రాస్తుంటే అది కరెక్ట్ అనిపించేది. మనస్సు అనేపాటికి మునులు కూడాను. ఆ వాక్యం మొత్తం చదవండి మీరు మాతాజీ, ఆ వాక్యం మొత్తం చదవండి. ఈ విధంగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియముల సహచర్యమున భోక్త అగుచున్నాడని గొప్ప పండితులైన మునులచే అవగాహన చేసుకొనబడినది. అది మనం ఎప్పుడైతే ఇప్పుడు బుద్ధి మనసు కంట్రోల్ చేసినట్టుగా ఉంది నాకు. అందుకని నేను కంట్రోల్ చేస్తాం మాతాజీ. ఎప్పుడైతే మనం తప్పు అవగాహనలో ఉంటామో అది దేని ద్వారా కంట్రోల్ చేయబడిందని మనసు కంట్రోల్ చేసినప్పుడే జరుగుతుంది. అంటే సో మొత్తానికి ఇది రాంగ్ వ్యవహారమే. వాళ్ళ అవగాహన రాంగ్ కాదు, అలా ఉండడం, అలాంటి జీవనము రాంగ్. కానీ ఆ జీవనం అలా ఉండడానికి కారణము మనసు యొక్క ప్రభావానికి జీవాత్మలో ఉండవడము అని చెప్తున్నారు. అంటే మనసుని మనం నియంత్రించకుండా మనసు మనని నియంత్రిస్తుంది. అదే అదే అది కాదు కదా, బుద్ధి కదా చేయాల్సింది అని నేను చేయవలసింది. కానీ మనసు చేయడం మూలంగా మనం ఏమనుకుంటాం? భోక్తని అనుకుంటున్నాం. మాతాజీ ఇక్కడ లౌకికవాది గురించి చెప్తున్నారు మాతాజీ. కాబట్టి లౌకికవాది దృష్టి అప్పుడు మనస్సే భోక్త అవుతుంది. అదే జీవుడు మనస్సు మరియు ఇంద్రియముల సహచర్యంలో భోక్త అవుతుందండి. ఇక్కడ లౌకికవాది గురించి మాట్లాడుతున్నారు. లౌకికవాది అయితే ఓకే. ఇక్కడ లౌకికవాది గురించి లేదు. లౌకికవాదని ఇంకా ఆధ్యాత్మికవాదని ఎక్కడ పైన మాతాజీ లౌకికవాది మాత్రము అట్లు ఎన్నటికి చెయ్యజాలడు. మనస్సును నిగ్రహించుట తీవ్రమైన వాయువును నియమించుట కంటేను అతి కష్టమైన కార్యం ఒకటి అందులకు కారణము. ఆ విషయం గురించి కఠోపనిషత్తు చెప్తోంది ఈ శ్లోకం ద్వారా. థ్యాంక్ యూ మాతాజీ. సో 2 విషయాలు ఉన్నాయి మాతాజీ. ఆ విషయం ఏదైతే ఉన్నదో అది ఆధ్యాత్మిక పురోగతికి అవరోధం కలిగిస్తుంది. మనసు యొక్క నియంత్రణలోకి వెళ్తే అది చేయకూడదు, కరెక్టే. కానీ దాన్ని అవగాహన చేసుకోవడం తప్పు కాదు. అదే జరుగుతుంది భౌతికవాది లౌకికవాదికి అని చెప్పడం సరి అయినది. అలా అర్థం చేసుకోవడం సరి అయినది. ఈ 2 విషయాలు. ఇదంతా లౌకికవాది గురించి చెప్పారు ప్రభు మాతాజీ ఆ పేరంతా కూడా. వెరీ నైస్. చక్కని చర్చ జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు కీర్తన నడిపించవలసింది ఎవరమ్మా? హరికృష్ణ ప్రభుజీ. నన్ను చేయమన్నారు ప్రభుజీ. హరికృష్ణ చేయండి మాతాజీ.
సఖీ బృందే విజ్ఞప్తి శ్రీల నరోత్తమదాస ఠాకూర్ రచించిన ప్రార్థన నుండి. రాధాకృష్ణ ప్రాణమోరా జుగళ కిశోరా, రాధాకృష్ణ ప్రాణమోరా జుగళ కిశోరా, జీవానే మరణే గతి ఆరో నాహి మోరా, జీవానే మరణే గతి ఆరో నాహి మోరా, రాధాకృష్ణ ప్రాణమోరా జుగళ ಕಿಶೋರ. ಕಾಳಿಂದಿರವ ಕುಳೆ ಕೇಳಿ ಕದಂಬೇರವನ, ಕಾಳಿಂದಿರವ ಕುಳೆ ಕೇಳಿ ಕದಂಬೇರವನ, ರತನ ಬೆದಿರಾವು ಪರ ಬಸಾಬೋದು ಜನ, ರತನ ಬೆದಿರಾವು ಪರ ಬಸಾಬೋದು ಜನ, ರಾಧಾಕೃಷ್ಣ ಪ್ರಾಣಮೋರಾ ಜುಗಳ ಕಿಶೋರ. ಶ್ಯಾಮ ಗೌರಿ ಅಂಗೆ ದೀಪೋ ಚಂದನೇರ ಗಂಧ, ಶ್ಯಾಮ ಗೌರಿ ಅಂಗೆ ದೀಪೋ ಚಂದನೇರ ಗಂಧ, ಚಾಮರ ದುಲಾಬೋ ಕಬೆ ಹೇರಿ ಮುಖ ಚಂದ್ರ, ಚಾಮರ ದುಲಾಬೋ ಕಬೆ ಹೇರಿ ಮುಖ ಚಂದ್ರ, ರಾಧಾಕೃಷ್ಣ ಪ್ರಾಣಮೋರಾ ಜುಗಳ ಕಿಶೋರ. গাধিয়া মালা তীরমালা দিব দোহার গলে, গাধিয়া মালা তীরমালা দিব দোহার গলে, আধারে তুলিয়া দিব কর্পূর তাম্বুলে, আধারে তুলিয়া দিব কর্পূর তাম্বুলে, রাধাকৃষ্ণ প্রাণমোরা ಜುಗಳ ಕಿಶೋರ. ಲಲಿತಾ ವಿಶಾಖಾದಿ ಜತ ಸಖಿ ಬೃಂದ, ಲಲಿತಾ ವಿಶಾಖಾದಿ ಜತ ಸಖಿ ಬೃಂದ, ಆಜ್ಞಾಯ ಕೋರಿಬೋ ಸೇವಾ ಚರಣಾರವಿಂದ, ಆಜ್ಞಾಯ ಕೋರಿಬೋ ಸೇವಾ ಚರಣಾರವಿಂದ, ರಾಧಾಕೃಷ್ಣ ಪ್ರಾಣಮೋರಾ ಜುಗಳ ಕಿಶೋರ. ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ದಾಸೇರಾನುದಾಸ, ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ದಾಸೇರಾನುದಾಸ, ಸೇವಾಭಿಲಾಷ ಕೋರೆ ನರೋತ್ತಮ ದಾಸ, ಸೇವಾ ಅಭಿಲಾಷ ಕೋರೆ ನರೋತ್ತಮ ದಾಸ, ರಾಧಾಕೃಷ್ಣ ಪ್ರಾಣಮೋರಾ ಜುಗಳ ಕಿಶೋರ. ರಾಧಾಕೃಷ್ಣ ಪ್ರಾಣಮೋರಾ ಜುಗಳ ಕಿಶೋರ. ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ మాత ధన్యవాదాలు. ప్రేమతోని ఎవరు చెప్తారమ్మా? హరే బోల్ మాతాజీ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై, హరినామ సంకీర్తన్ కి జై, నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై, సమవేత భక్త బృంద్ కి జై, తంత్రా శ్రీమద్ భాగవతం కి జై, ట్రాన్సెండెంటల్ క్విజ్ ప్రోగ్రామ్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద్ గారి గ్రంథాల నుంచి చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్ మాతాజీ. హరి హరి బోల్.